కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 37వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్కల ప్రభాకర్ యాదవ్ మున్సిపల్ ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. ప్రతి ఇంట తిరుగుతూ వార్డు ప్రజలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే వార్డులో నేను కౌన్సిలర్ గా గెలుపొందడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఇదే వార్డులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని, ఎన్నికలు రాగానే వేరే వార్డు నుండి వచ్చి పోటీ చేస్తానని వార్డు ప్రజలు అట్టి విషయాన్ని గమనిస్తున్నారని, నేను గెలిచిన వెంటనే ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, చెత్త బండిని, మున్సిపల్ సిబ్బందిని ప్రతిరోజు వార్డులో పరిశుభ్రంగా ఉంచే విధంగా చేస్తానని, వార్డులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని, దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని వార్డు ప్రజలు గత వారం రోజులుగా నా వెంట ఉండి ఇంటింట ప్రచారం నిర్వహించినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజల్ని వేడుకుంటున్నారు. నా పేరు అర్కల ప్రభాకర్. నేను 37వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గత నామినేషన్స్ ఏదైతే ఎలక్షన్ కోడ్ పడ్డదో ఆ రోజు నుండి కూడా వార్డు ప్రజలతోని కలుస్తూ ఈ వార్డులో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మరి కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి చేసిండో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఈ రోజు వరకు కూడా నేను పర్యటించడం జరిగింది. వాటిలో చాలా సమస్యలునే ముఖ్యంగా కోతుల బెడద, కుక్కల బెడద, అలాగే డ్రైనేజ్ ఇష్యూ కానీ, కరెంట్ ఇష్యూ కానీ, లైట్లకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ అన్ని విషయాల్లో కూడా చాలా సమస్యలు. ముఖ్యంగా గుంతలు, అక్కడక్కడ గుంతలు పడ్డటువంటి పరిస్థితి, చాలా మంది కూడా బండ్లు మీద వెళ్తూ గుంతల్లో పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా నేను పూర్తి అవగాహన చేసుకున్నా. ఎందుకంటే నేను 2004 నుంచి ఇప్పటి వరకు 21 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డుతో నాకు అనుబంధం ఉన్నది. 4 పర్యాయాలు నేను పోటీ చేసినా. నేను వేరే వార్డుకి వెళ్ళలేదు. ఇదే వార్డు నమ్ముకున్నా. 2014లో గెలిచినా, 19లో ఓడిపోయినా, 2005లో ఓడిపోయినా. ఈసారి 4వసారి అవకాశం వచ్చింది. నాకు వార్డు ప్రజల మీద నమ్మకం ఉంది, వార్డు సమస్యల మీద అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ యొక్క వార్డు ప్రజలు వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ, మరి భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా ఈ వార్డు కోసం అహర్నిశలు కృషి చేస్తా. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు 4 పార్టీలు మారి 4 వార్డులు మారి వస్తున్నారు, మరి దోచుకోవడానికి వస్తున్నారు. ఈ యొక్క మున్సిపల్ మీద పడి చాలా సొమ్ము దోచుకున్నారు, ప్రజలు గమనిస్తున్నా ఉన్నారు. కాబట్టి దయచేసి నన్ను మరి మీ అభ్యర్థి మీకు అండగా ఉండి, మీకు అందుబాటులో ఉండి నేను పనిచేసేటటువంటి వ్యక్తిని కాబట్టి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఇవ్వాలని చెప్పేసి దయచేసి కోరుతూ, నాకు కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి మున్సిపల్ పంపించాలని సందర్భంగా కోరుచున్నా. నా పేరు అర్కల ప్రభాకర్, నా గుర్తు కారు గుర్తు. జై తెలంగాణ.